యథార్థంగా జరిగిన సంఘటనలే చెప్తున్నానండి నేను. ఎందుకంటే ఒక భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అటు ఇటు అంతా హ్యాపీగా బాగానే ఉంది. అంటే ఉంది. ఉన్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయి కాపురానికి రావాలి కదా, సడన్లీ ఆ అమ్మాయి నేను వేరే ఉండేటట్టుకైతే వస్తాను అలా ఇలాగనేసి అంతాయి. సర్లే వేరే ఉండేటట్టుకైతే అప్పటికప్పుడు సడన్గా ఎలా కుదురుతుందండి. పాపం ఈ అబ్బాయి కూడా కంగారు పడిపోయి అయిపోయి ఏంటి వేరే అంటుందంటే తల్లిదండ్రుల్లో పెరిగినవాడు కదండి అని గమ్ముని కొంచెం నిర్ణయం తీసుకోవాలంటే ఇదిగా ఉంటుంది కదా, అందులో చాలా ఇబ్బంది పడిపోయాడండి. పాపం ఇదేంటి అనేసి అటు ఇరువైపులా మాట్లాడుకొని చేసి ఏంటి ఇలా సంగతి ఇలాగే ఎందుకంటే అలాంటి సంఘటనలు పెట్టి భర్తలను కూడా మనం బాధ పెట్టకూడదండి. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖము అనేసి అంటారు. ఇప్పుడు రీతి అంతా కలిసి ఉండేలాగే మారిపోతుంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉండాలి, నాకు నేను స్వార్థంగా ఉండాలి అని చక్కగా ఆలోచించుకుంటారు. తప్పు లేదండి, ఆలోచించుకుంటారు. కానీ యువతల వాళ్ళు కావాలనుకోవాలి, అవతల వాళ్ళు కావాలనుకోవాలి. ఇక ఇటు పక్కన ఈ అత్తగారు మామగారు ఒక మధ్యగారు ఆడబడుచులు వీళ్ళు కూడా అందరూ కావాలనుకోవాలి కదా. మధ్యగాని తమ్ముళ్ళలాగా చూసుకోవాలి, ఆడబడుచుని కన్నకూతురులాగా చూసుకోవాలి. ఏమండి మా ఆడబడుచు ఉందనుకోండి, చక్కగా తీసుకెళ్ళి పసుపు కుంకుమ ఇవి చక్కగా పెట్టుకొని అదే మీ ఇంటి లక్ష్మీ దేవత అనుకోవాలి, తెలుసండి. ఆ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలండి. అలా కాకుండా ఏంటో అనేసి నాకు మొగుని నేను నా కొంగుని పెట్టుకుని తిప్పేసుకుంటున్నాను కదా, నాకేంటి అలాగే ఇలాగని ఇరవేయకూడదు. ఎందుకంటే భగవంతుడు క్షమించడండి, చక్రం తిప్పుతూ ఉంటాడు, తెలుసండి. భగవంతుడు ఎలా క్షమిస్తాడు? వాళ్ళకి ఒక రోజు వస్తుంది కదా, అదే రోజు అంతకంతా వస్తుంది. ఇది సగమే అనుకోండి, ఫుల్గా వస్తుంది ఇలాంటి రోజు. ఎందుకు యువతల వాళ్ళని బాధ పెట్టకూడదు, మీరు బాధ పెట్టుకోకుండా చక్కగా హ్యాపీగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రప్పించుకోకూడదు. కలిసిమెలిసి చక్కగా ఉండాలి. ఇటు అత్తమామల్ని చూసుకోవాలి, అటు తల్లిదండ్రులని చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.